యజ్ఞ యాగాది మహాక్రతువులన్నీ కూడా నిర్వహిస్తూ ఉండగా వారి గురువు గారైనటువంటి సూత మహాముని ఈ సవనకాది మహామునులందరికీ కూడా అనేక పురాణ రహస్యాలన్నీ కూడా బోధిస్తూ ఉండేవారు. ఒక రోజు ఈ సవనకాది మహామునులందరూ కూడా వారి గురువు గారైనటువంటి ఆ సూత మహాముని వద్దకు పోయి ఇలా అడుగుతున్నారు, గురువర్య, మనుష్య లోకంలో జనులందరూ కూడా నానా కష్టాలను అనుభవిస్తూ నానా పాపకర్మల వల్ల పీడించబడుతున్నారు. వారి ఇష్టాలన్నీ కూడా నెరవేరడానికి ఏదైనా సులభమైన వ్రతాన్ని ఉపదేశించండి అని అడిగేసరికి అంతటా సూత మహాముని ఈ విధంగా చెబుతున్నారు. పూర్వకాలము ఇదే విషయాన్ని నారద మహామునికి శ్రీ మహావిష్ణువు ఉపదేశించినటువంటి సత్యనారాయణ వ్రతము అనే ఒక వ్రతం ఉన్నది. దాని గురించి నీకు సవివరంగా తెలియజేస్తాను అని చెప్పడం ప్రారంభించారు. ఒకనొక సందర్భంలో నారద మహర్షికి లోకానుగ్రహాకాంక్ష కలిగింది. అంటే 14 లోకాలు కూడా నారాయణ నారాయణ అంటూ తిరిగి రావాలి అనేటువంటి కోరిక కలిగింది. ఆ నారద మహాముని సకల లోకాలు కూడా పరిభ్రమిస్తూ మార్గ మధ్యంలో ఉన్నటువంటి ఈ మనుష్య లోకానికి వచ్చేసరికి ఈ మనుష్య లోకంలో జనులందరూ కూడా నానా కష్టాలను అనుభవించడం గురించి విచారిస్తూ విష్ణు లోకానికి వెళ్ళాడు. అక్కడ శుక్లవర్ణుడను శంఖ చక్ర గద వనమాల విభూషితంగా శ్రీమన్నారాయణమూర్తిని చూసి ఈ విధంగా ప్రార్థన చేశాడు. అందరూ కూడా నమస్కారం చేసుకోండి. శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యో వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం. అంటే మనస్సున ఊహించుటకు గాని వాక్కుతో వివరించి చెప్పుటకు గాని అతీతమైన రూపము కలిగినటువంటి ఆది మధ్యాంతహీనుడైనటువంటి నిర్గుణుడను మరియు గుణాత్మనుడైనటువంటి ప్రపంచానికంతకు కూడా ఆది అయినటువంటి భక్తుల కోరికలన్నీ కూడా నెరవేర్చేటువంటి వాడవైన ఓ శ్రీ మహావిష్ణువు నీకు నమస్కారము అని